హలో ఓయ్ సిద్ధు, కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? కంపెనీదే ఏంటిదిలే. మళ్ళీ ఫోన్ వస్తుందండి. ఓయ్ సిద్ధు, కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు? హే లక్ష్మి, ఏంది డ్రీమ్ లో ఉన్నవా? నీ కొడుకు అమ్మాయి ఫోన్ చేయడం ఏంది? రారా బయటకు రా. మళ్ళా ఫోన్ వస్తుందండి. సిద్ధు సిద్ధు ప్లీజ్ నా కాల్ కట్ చేయకు. ఐ లవ్ యూ రా సిద్ధు. ఎందుకు ఇన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నాను? కాల్ కట్ చేస్తుంటే నా వల్ల అయితే లేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మా నేను సిద్ధు వాళ్ళ అమ్మని. సిద్ధు బయటికి వెళ్ళిండు, వచ్చాక కాల్ చేపిస్తలే. అవునా, సరే సరే అత్తమ్మనా. ఏంది వీడికి అమ్మాయి ఫోన్ చేసిందా? వామ్మో. ఒరే సిద్ధు, ఎవర్రా అమ్మాయి? ఫోన్ చేసి ఐ లవ్ యూ సిద్ధు, నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంది. అసలు నీ మొత్తానికి అమ్మాయి పడడమే ఎక్కువ, అట్లాంటిది అమ్మాయి చచ్చిపోతా కోసుకుంటా అంటుంది. ఏం చేసి చచ్చినవురా? ఓం తం చీం ఓం గో జంగల బంగా జంగో జంగల బంగా బంగో జంగిలోన బెంగో హిమ బబి హిమిషా హిమ బబి హిమిషా హిమ బబి హిమిషా హిమ బబి హిమిషా. ప్రియా యాడును తొందరరా రా, ప్రియా రా. జంగల బంగా జంగో జంగల బంగా బంగో జంగిలోన బెంగో. రా ప్రియా రా, నా బుజ్జి తల్లి రా, రావే ప్రియా రా. రావాలా నేనే దండ. ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయకుండా అందరం ముందు చెప్పుతో కొట్టిన ముచ్చుముండారా ముచ్చుముండారా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రేపు నువ్వేమో మా ఇంట్లో కుడికాలు పెట్టు పెట్టు పెట్టు. నువ్వు పెట్టాలా, మా ఇంట్లో కుడికాలు పెట్టాలా. రా ప్రియా రా. ప్రియా యాడును ప్రియా, వచ్చాయి నేను ఆగలేదు ఇంకా. నా వశం పో. ఇదిగో నీకోసం పంజాబీ డ్రెస్ తీసుకొచ్చిన. దీంతో నీ లెక్కిన చెడ్డి గడ్డి మొత్తం ఇక్కడ చేసిన. నా వశమైపో. ఇదిగో నీ చెప్పులు కూడా తీసుకొచ్చేసా. నా వశమైపో. ఇదిగో నీ చుట్టూ నేను ఎటుకలు తీసుకొస్తే రావడం కష్టమైపోతుంది అని చెప్పి మొత్తం చుట్టే పిక్కలు చేసిన. నువ్వు గుడిదానే వినపడలేదు, నేను నిన్ను చూసుకుంటా ప్రియా. నా వశమైపో, నా వశమైపో. ఎలాగైనా నా వశమైపో. ఇంకా ఫైనల్ డెస్టినేషనే. రా ప్రియా రా, రా ప్రియా రా, రా ప్రియా. सूकर बच्चा सूकरो, सूकर बच्चा सूकरो. रा प्रिया रा. प्रिया నన్ను పిలిచావా? లవ్ యూ చెప్తుంది, నాకు లవ్ యూ చెప్తుంది. చేతపడి వర్కౌట్ అయింది, చేతపడి వర్కౌట్ అయింది. ప్రియా అయిపోయింది, ఇంకా అయిపోయింది. వెళ్ళిపో ప్రియా, వచ్చేసింది. ప్రియా జంగల్ బంగ జంగో బంగల్ జంగ జంగో జంగిలో నా బెంగో. సర్వే జనా సుఖినో భవంతు. చేతపడి అయిపోయింది. ప్రియా ఇస్ మై. మమ్మీ నా బతుకు ఒక్క అమ్మాయి కూడా పడదని నాకు అర్థమైపోయింది మమ్మీ. అందుకే నల్లమల్ల అడవుల్లోకి పోయినా, కష్టపడి చేతపడి నేర్చుకున్నా, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా, అమ్మాయి పేరు కొనుక్కున్నా, ఊరు కొనుక్కున్నా, దానికి ఉన్న జుట్టు తెచ్చిన, చెప్పుకున్న మట్టి తెచ్చిన, చెప్పు తెచ్చిన, దాని లెక్కి ముక్క తెచ్చిన, అంత బొమ్మ తెచ్చిన. కష్టపడ్డా, చేతపడి చేసిన, లవ్ లో పడ్డా, దాని ఎంట పడ్డా, పోయి ఓయోలో పడ్డా, పోయి ఓయోలో పడ్డా. నౌ ప్రియా ఇస్ మైన్. ఈడ నేను 2 నిమిషాల్లో ఫోన్ చేయకపోతే అది అక్కడ 1 నిమిషంలో చేయకోసుకుంటుంది. అట్లుంటది మన చేతపడితోని. ఒరే దుర్మార్గుడా, ఎవరైనా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇస్తారు, నువ్వేందిరా నిన్ను ప్రేమించడం కోసం చేతపడి చేసినవా? మరి నాకు అమ్మాయిలు పడట్లే, ఏం చేయమంటావు? ఫైనల్ సొల్యూషన్ అదే, చేతబడి చేతబడి. అమ్మ నువ్వు మామూలు కదరా సిద్ధు, పొరపాటు నేను నిన్ను కొడితే రివెంజ్ కోసం నావేం మాత్రం చేతపడి చేయకురా నాయనా, నీకు దండం పెడతా. ఆయన నీకెందుకు చేతబడి చేస్తా మమ్మీ? యు ఆర్ ద క్వీన్ ఆఫ్ మై కింగ్డమ్ మమ్మీ. దండం రా దూతా నీకు, నేను పోతున్నా. వామ్మ ఇడితే నాకెందుకులే. పాపం భయపడిపోయినట్టుంది. హలో ప్రియా, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు నువ్వు నాకు? చూడు మమ్మీ ఎంత భయపడిపోయింది, ఒక అమ్మాయి కాల్ చేస్తుందని చెప్పి. లవ్ యూ సిద్ధు. ప్రియా ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు, నాకు ఐ లవ్ యూలు నచ్చమని చెప్పి. సరే నీకోసం ఐ లవ్ యూ. మిస్ యూ రా. సరే సాయంత్రం ఓయలో వెళ్దాం, ఓకేనా? ఓకే.